ఈనాడు చూస్తే ఉద్వాసనపై ఉద్రిక్తత అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. నేరాభియోగాలు ఉన్న నేతల తొలగింపునికి లోక్సభలో బిల్లులు, ఆ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధమైన విపక్షం ప్రభుత్వాలను అస్థిరపరుస్తాయని ఆందోళన, సమగ్ర పరిశీలనకు 31 మందితో జేపీసీ, బిల్లు ప్రతులు చించి విసిరేసిన ఎంపీలు, రంగంలోకి మార్షల్స్, వెనక సీట్లో వెళ్లి కూర్చున్న హోంమంత్రి అమిత్ షా. తీవ్ర నేరాభియోగాలపై అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉన్నట్టయితే రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, చివరికి ప్రధానమంత్రినైనా 31వ రోజే పదవి నుంచి తప్పించడానికి ఉద్దేశించిన అత్యంత కీలకమైనటువంటి బిల్లులు బుధవారం లోక్సభలో ఉద్రిక్తతకు కారణమై ఈ నిబంధనలు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధమని, రాజకీయ దురుద్దేశాలతో పలువురిని గద్దెదించడానికి దోహదపడతాయని విపక్షం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఓ దశలో మార్షల్స్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చుట్టూ స్పీకర్ పోడియం సమీపాన మోహరించారు. ముందు వరుసలో ఆసీనులైన అమిత్ షా వద్దకు విపక్షాలు దూసుకొస్తుండటంతో కొంతసేపు ఆయన వెనక వరుసకు వెళ్లి కూర్చోవాల్సి వచ్చింది. చివరికి బిల్లులను సమగ్ర అధ్యయన నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ సంఘం జేపీసీ పరిశీలనకు పంపించాలని మూజువాణి ఓటుతో లోక్సభ నిర్ణయించింది. దీనిలో 21 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలివారం చివరి రోజున జేపీసీ తన నివేదిక సమర్పించాల్సి ఉంటుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎక్కడైనా ఒక ఏది ఇప్పటిదాకా దేశాన్ని ఉద్దేశించి సొల్లుపన్యాసాలు చెప్పిన మేధావులందరూ అకస్మాత్తుగా రూటు మార్చేశారు. ఇప్పటిదాకా ఈ సొల్లుపన్యాసాలు చెప్పిన మేధావులందరూ ఏం చెప్పేవాళ్ళు, జవాబుదారీతనం లేదా నేర చరిత అన్నటువంటిది, అంటే నేరం శిక్షించబడిన తర్వాతన శిక్ష ఎట్లాగా ఉంటుంది. అప్పుడు 2 ఏళ్లకు పైబడి శిక్ష పడితే అనర్హులు అవుతారు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినా సరే. బట్ వాళ్ళ మీద అభియోగం మోపిన తర్వాత కూడా వాళ్ళని ఎట్లాగా ఉంచుతారు, వాళ్ళు నైతికంగా అయితే ఇదివరకటి రోజుల్లో రాజీనామాలు చేసేవాళ్ళు, ఇప్పుడు అట్లా చేయట్లేదు కదా అని మాట్లాడినటువంటి తటస్థులు, మేధావులు. ఇది బీజేపీ ఈ బిల్లు తెచ్చింది, ఇంక్లూడింగ్ మోడీతో సహా, అంటే ప్రధానితో సహా అందరికీ పెట్టింది. కానీ వెంటనే రూటు మార్చేశారు. అబ్బెబ్బెబ్బే అది ఎట్లా చేస్తారు అన్నటువంటిది. అంటే మన దేశంలో చెప్పడానికి గొప్పగా విలువల గురించి మాట్లాడాలి, ఆచరణలోకి వచ్చేటప్పటికి పారిపోవాలి, ప్లస్ ఎదురుదాడి చేయాలి. ఇది దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం.